సంబరం పాడవాడా ఇవాళ నీ భరత మీద కన్ని ప్రేమలున్నాయే నీ నెత్తి మీద ఇస్తారో నేల కొరుకుతుంది నీ కొబ్బర పువ్వులు కింద పడతానే అమ్మా నీళ్ళ సాపర గడ్డకి ఎత్త కొట్టుకున్నట్టు కొట్టుకుంటాడు ఎత్తు అరుగుల మీద నీ భరతనేసినవమ్మా చూసుకుందురా నీ భర్తనన్నప్పుడు ఇద్దరు కొడుకుల ఎత్తుకున్నది సాతి దరుచుకున్నది నాదా మనకు పిల్లలు కాని నాడు పిల్లలు అని తిరిగని తీర్థము లేదు మొక్కని గుడి లేకపాయే మేడల్లా కెళ్ళిగా తల్లి ఎత్తు అరుగుల వీధి గురికి అత్త అంటే 2 చేతులు అందిస్తాండు బామా నీ జంట నా జంట ఎడవాసిపోతాను కోసేసిన కోడి పిల్లోల కొట్టుకుంటాండే అవ్వ నా ప్రాణ నాదా నేనున్ననే అని నాకు తీరే చెప్పినవే అయ్యా నువ్వు తప్ప పొద్దు కూడా సీనగాడా నేనల్ల ముందరయ్యా భర్త తోటే భార్యకు సుఖము భార్య తోటే భర్తకు సుఖమయ్యా కడుపున వచ్చిన కొడుకులెందరున్నా బిడ్డలున్నా కొడుకుల తోటి కాదు సుఖం బిడ్డల తోటి కాదు అయ్యా కట్టగాడు రాక కాదే భర్తకు భార్య తీమన్నారు భార్యకు భర్తల్లా కడుపున వచ్చిన కొడుకులు కాదు కడుపున వచ్చిన బిడ్డలు కాదు నాదా నేను పుచ్చడు దుఃఖంలో ఉంటే నా దుఃఖాన్ని ఓదార్చను నువ్వు బాధలు ఉన్నప్పుడు నీ బాధ నేను ఓదార్చిన నాదా నీ అలా పోతానంటే నా పేరు నవ్వుపోతానే భర్తతోటే భార్యకు సుఖం భార్యతోటే భర్తకు సుఖం నాదా నాదా నువ్వు లేని బతుకు రాదే నా బతుకు ఎడతామయ్యా బ్రాహ్మడేసిన బ్రహ్మముడి వెగుతాను నాదా ఈ 7 అడుగుల బంధం ఎడవాసిపోతందా నాదా అందుకే అన్నరయ్య భర్త లేని ఆడదానికి బదనములు ఎక్కువ నీడ లేని ఆడదానికి నిందలు ఎక్కువ మొగడు లేని ఆడిది మొగుదాడు లేని ఎత్తుతోడి సమానం అన్నది నువ్వు లేని బతుకు నేను బతుకే పోరునాదు నేను నీతోటి నేను వస్తా పోరాదు
కళ్ళ పాలు గురిసే కొడుకును ఏ తల్లి పాలెత్తది ఏ తల్లి లాలమవుతుంది ఏ తల్లి వారం సమరట్టుద్ది నీకు అంత చెల్లెలు ఉండబడికి మన పిల్లలకు చిన్నవారున్నారా పెద్దవారున్నారా ఇప్పటికప్పటికంటారు ఏనగంత తండ్రి పోయి ఏకుల గుల్లవరణము తల్లుంటే రెండుకి రోగలు కట్టి దత్తపోయి తప్పుకుపోయి ఏడేళ్ళ ముచ్చబడి పిల్లలకు కడుపు నిండా పెడతది ఉంటే తింటది లేకపోతే నీళ్లు తాగి నిద్రపోయి ఇక పిల్లలను తాగుతూనే ఆడవాళ్ళ చేతిలోనా ఓ బాబా ఆడవాళ్ళ చేతుల అర్థం ఆగదు మగవాళ్ళ చేతుల పిల్లల దక్కరు నేను పోయి నువ్వు ఉంటే ఆరాటపడి కొడుకుల దాదుకుంటావు భర్త లేని ఏడు దానికి పదునావులు ఎక్కువ నువ్వు భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ నీకు ఎన్ని పదునావులు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా నిందలు కోర్చుకొని ఈ బాబు లేని కొడుకుల పెంచి పెద్ద చేస్తే బాడు నడిచిన్నాడు అట్లా పోయే పిల్లలు ఎవరంటే రావురెడ్డి గల్ల పిల్లలంటే సత్యనారాయణ పేరెక్కడి లండుకు వండుకు నూరేళ్ళు అవసన్నారు ఐదుళ్ళ కడత అవసన్నారు నేను నిన్ను కొట్టేటూ లేనా నువ్వు నన్ను తిట్టేదాని వేరే కొన్నాళ్ళు కలిసి ఉంది కావచ్చు బాబా అయ్య కొడుకరా కొడుక కోడల్లా కొడుక కోడరెడ్డి కొడుక కించరెడ్డి బాబు ప్రారంభూతంగానే గుర్తు నీకు వెళితే బాబు బాబని పాడవాడు కొడుక మీరు ఇడబడి ఏడబడి ఐదేళ్ల పిల్లలై పాడ నడిచిన్నాడు గల్ల పోయే పూరగల్లు పుట్టంగానే బాబును మింజిండ్రు బాబు గండార పుట్టిందని ఇక వెనక ఎంత మంది ఎక్కిరిచి పెట్టు ముంగడెంత మంది చెట్లు పెట్టు కొడుకన్న పెట్టుల్లో ముంగడ నీ బతుకుల పూల పాలు తెప్పటుల్లో ముంగడ నీ బతుకు తెప్పల్ల పాలు అందుకే అంటారు కొడుకు సముద్రాన్ని ఆకట్టవచ్చుగని సమలోకుల మాటకు ముయ్యము గురుండాలి గారాలు ఎలిగల్లు పడ్డ ఎర్రి చూస్తాడు కొడుకుల ముఖం బిర్రుగా చూసిండు కొడుక బాపని పిలిపించుకుని అదృష్టం నాకు లేదు పిలువ మీరు మోసుకుంటలేరని బాబా నా తల వీధి బరువు నీ నెత్తి మీద పెట్టి ఇద్దరు మోసి కాబట్టి బరువు నీ ఒక్కదారి ఉదార పెడతాను భార్య చేతుల కొడుకులు పెట్టిండు భార్య గుడిల తల పెట్టి విల పట్టుకొని ప్రాణాలు వదిలిండు రాజురా ఇద్దరు మోసే కాబట్టి బరు నేను ఒక్కదాన్ని ఎత్తిద పెట్టిపోతానా పిల్లలు పైన అన్నాడు ఒక్కసారి భార్య ఒడిల తలబెట్టి ఒకసారి తన భరత ప్రాణం వదిలినప్పుడే ఇద్దరు కొడుకులు తీసింది భరత తలాపుకేసింది ఓ అని ఒక్కసారి గొల్లెత్తుతే అమ్మ ఏ ఆడవిల్ల గాని ఈ వాడకు ఓ అంటే ఆ వాడకు దనిత్తదాట ఊరునాడు సబ్బండ వర్ణం ఊడిందు సబ్బండ వర్ణానికి అందరికి దండము పెడుతుంది అమ్మ అమ్మా అందుకే గంట బాధపడి తల్లి కనకావతి నువ్వు తల వల్ల కొట్టుకున్న నీ భర్త తిరిగిరాడు మరి తీరదేరని చెప్పి మరి తండ్రికి తలవరి పెట్టేది పెద్ద కొడుకు తల్లికి తలవరి పెట్టేది చిన్న కొడుకు అదిగో నీ పెద్ద కొడుకుని ఎత్తుకోరు నువ్వు ముందరడం వల్ల అని వంటి దారికి నచ్చరాల ఊరికి ఉత్తరాల వాళ్ళకి ఇళ్ళ గడ్డ కాస్త వేరుపాటు చేసి టమటమ సప్పులు లేదంగా అటువంటి ఇంటి కూడా పేడ కట్టిరు ఇంట్లో ఉన్న రాదు ముందు సాగు కావాలి ముత్తి సాగు వస్తుందో చీర మీద కూర్చుండబెట్టి తడివిడి స్నానం చేసి ముఖమంతా పసుపు గుల్లిపెట్టి వీటి కాలకు పైరాలు పెట్టి ఇంట్లో ఉన్న రాజు రామరెడ్డిని పేడ గడ్డల మీద బుదగమండబెట్టి కమ్మరికలు గడ్లు కట్టి అవ్వ మీ చిన్న కొడుకుని ఎత్తుకొని మేము వెనకమారులు ఎత్తుకొని పెద్ద కొడుకుని ఎత్తుకొని నువ్వే కుండ పట్టుకొని కుండ చేతికి ఇచ్చి పూలదండ వెనకేసి నలుగురు నాలుగు కొమ్మలు పడి గోవింద గోవింద పేడలైనా గోవింద
చెప్పండి వరణం ఊరేల రాజు రామరెడ్డి అన్నం బిడ్డ నరదాత జ్ఞానకర్త పుణ్యమూర్తి ప్రారంభాయరా అగో దింపుడు గల్లమనేది ఈనాడు గుట్టలే ఆనాడు గుట్టింది అర్ధగంట లేటు కొరకు ఆఖరి ఒక చూపు కొరకని 3 వాడలని చూసి గోవింద అని పేడదించి దింపుడు గల్లో చేయంగా కనకావతి నీ భర్తను ఆఖరి పేరు పిలుచుకోమన్నారు ఇప్పటికప్పటికన్నరే దింపుడు గల్ల కాడ తడిపీని గల అయితే జీవి సర్గం అందుతాడు తడిపీని గల అయితే సర్గం అంది తడిపీని గల అంటే బిందె నీళ్ళు కొని పీనిగని తడపుడు కాదు కొడుకులు ఎందరున్నా బిడ్డలు ఎందరున్నా దింపుడు గల్లం కాడ శివలో నూరు పెట్టి అవ్వా నాన్నని పిలిస్తే వాళ్ళ జీవులకు తుర్తి పొందుతాడు కొడుకులుండి బిడ్డలుండి అవ పిలువరు చూడు ఆత్మ అనుకుంటుందాట ఓ బిడ్డలారా నేను రాంగ ఏం తెచ్చుకున్న బిడ్డ నేను రాంగ ఏం కొనబోతానే ఇవాళ ఒక్కసారి ఆఖరిసారి ఓ అవ్వా అనపోతిరి ఓ నాన్న అనకపోతిరి బిడ్డలారా నేనేం ద్రోహం చేసిన ఒరి కొడుకులారా మీకేమన్నా చేసినరా మీరు ఒక్కసారి అవ్వ అనకపోతిరి నాన్న అనకపోతిరి నా జీవి తపాంచిపోతుందట ఆడదానికైనా చేసుకున్న భరత మంచోడైతే అవ్వాదికి రాదు అయ్యాదికి రాడు అదే చేసుకున్నోడు లంగో దొంగో వాడు తాగు పోతోడు అయ్యి వాడు వచ్చేటోడో వాడు తిట్టేటోడో అయితే అవ్వారా నీ రంగవు దారబోత్తివి నన్ను ఏ దొంగవు దారబోత్తివని ఆడలు చెట్టుకు పుట్టి ఎడతారే అవ్వ చేసుకున్న భరత మంచోడైతే ఆడదానికి అవ్వాదికి రాదు అయ్యాదికి రాడు అయ్యా నన్ను ఒంటరి పచ్చిని వేసిపోయిన జంట పచ్చి పోతే ఒంటరి పచ్చి ఒర్రి సచ్చిందాట నన్ను ఒంటరి పచ్చిని వేసిన అయ్యా మన కన్నుల పిల్లల కన్నీళ్ళని ఏదో ఏదో ఆడాలని చేటల్లా పిల్లల కేక పెట్టినప్పుడు తిన్నారు కళ్ళ కవ్వల చిరుకులు పడిపితే కొడుకుల కన్నీళ్లు పడుతూ చెప్ప మీద పడిపిందిరా నా తీరికి తురుతయింది మన కొడుకులు బుద్ధిగా రాకుండా కొడుకు ఒట్టి ఏడిపించడం నా తీరికి తురుతో అనుకున్నాడే అమ్మ అటువంటి కట్నం రేవుల్లో ఎలా వచ్చినారు పేడలో ఉన్నారు కట్నంలో వంట వేసిండు తల్లి తడిగట్టు దానం చేసింది పెద్ద కొడుకుని ఎత్తుకొని వచ్చాక ముందు బాండి పెట్టేసింది అన్నా నీ కొడుకు చేత నిప్పు పెట్టు అన్నప్పుడు ముచ్చమంతా నిప్పు ముందు ముట్టించినప్పుడు కరెంటుకున్న వల్ల కనకవతి కళ్ళు మండేటి మంటలు నా ఇద్దరు కొడుకులు వేసి ఏ కాటంలో కునికి సత్తా కొడుకులు ఎత్తుకుంటా కాటం పెట్టి కురుకుతాను అక్కడ ఉన్న ప్రయాణం రెక్కవని సత్తాన్ని పోతాను సత్య సాధించేదాన్ని ఉన్నదా మనుండి కొట్టాల మానవుడు సత్యమన్న సాధించేది ఉన్నదా మానవ జలం ఎత్తుకొని వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు కట్టం వసుకొని వెళ్ళవచ్చినప్పుడు ఇది మానవ జీవి మానవునికి గుండె ధైర్యమే ముఖ్యం అయ్యో 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 గుండె ధైర్యం అని ప్రాణం అక్కడికి పోతుంది గుండె ధైర్యం ఉన్నోడే ముందుకు దిగుతుంది నువ్వు సత్యం చేస్తావు తల్లి అమ్మయ్య సత్యం సాధించేది లేదు మరుండి కొట్టాడని కొడుకుల దాది పెద్ద పేరుకు రావాలి అవ్వ భర్త తట్టిపోయిన కొడుకుల దాది పెద్ద చేసింది పేరు కట్టిందనే పేరు రావాలి సత్యనుల తోడు తట్టే ప్రపంచం ఇంత దూరం వచ్చునా అవ్వ నువ్వు ఏడవకని ఆ తల్లి రెక్క పట్టుకొని అవ్వ సాగుతాను సన్నిల తానం అన్నారమ్మా
పచ్చి పెట్టి అంతాంతరాడు పిచ్చ పెట్టి పండుగ చేస్తాను 11 ఒత్తుల పరలోక కిరీలు వేసి రవాయిగా ఎటోళ్ళు అటు పోతా అంటే అప్పుడు చూడు ఆ తల్లి కుడుమల కింది గడ్డి లెక్క బాధపడతాను భర్త వచ్చిన బాధ కదా ఇప్పటికెప్పటికైనా పుట్టే రంగున్నప్పుడు ధైర్యం చెప్పే సాటి మనిషి ఉండాలి ఎందుకు బాధపడతానమ్మా ఇలా బాధపడితే నీ భర్త లేచేస్తాడా ప్రపంచంలో ఎన్నో జరుగుతాయి అమ్మా గిట్లనే నీ వాళ్ళగా ఒక్క ఊళ్ళో 2 భార్య భర్తలు వాళ్ళకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ వాళ్ళకు కొడుకో బిడ్డ అయితే పొద్దుగాల తన భర్త లేచిండు బామా నేను దున్నపోతాను నా సర్ది పట్టుకురమ్మని భర్త రాగట్లో దున్నవేయండి తన భార్య చదువునవంతురాలు జర పేదలు ఆ బిడ్డను తయారు చేసింది బిడ్డ మనం చేసుకుంటే బతుకుడులో ఆ బిడ్డను కొడవలిచ్చి కొయ్యదోలేదు ఆ కొడుకును తయారు చేసి కొడుకును బల్లెదోలేదు కొడుకు బల్లె వేయండి బిడ్డ కొయ్య వేయండి భర్త దున్నవేయండి మరి తన భార్య చేసింది ఆ భర్త సర్ది కొనబోతానే అన్నం తయారు చేసుకొని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళే సమయాన్నే హఠాత్తుగా తల్లికి గుండె ఆగి 2 ప్రాణం వదిలి ఆ ఇంటి కొంటూరు చూసి అయ్యో తల్లి మాట్లాడుకుంటా ప్రాణమయ్య కదరా అని కొంతమంది ఆ దున్నమైన భర్త దగ్గర కురికింది అయ్యా నీ ఇంటి దీపం మలిపోయింది భార్య చచ్చిపోయిందో అన్నారు అయ్యో బావాని సాతి తరుచుకొని అక్కడి నుంచి దబా ఉరికొచ్చి భార్య వాడు ఎడతాను మరి ఆ కొయ్యమైన బిడ్డ చెప్పారు కదా ఆ కొయ్యమైన బిడ్డ దగ్గరికి వచ్చో బిడ్డ మీ అవలచ్చిపోయింది బిడ్డ అని వాళ్ళ బిక్కున బీరిపోయి ఆ కొడలాడ వారేసింది కొడలాడ అవ్వ అని చదువుకుంటే ఆగం ఆ పొలాలకి వెళ్ళి ఉరికత్తా అంటే కానీ తోటి సర్పం ఒడ్డుపంటి అన్నది బిడ్డ కానలే కానక ఆ పాము మీద అడిగేస్తే బస్సులు వేసింది ఆ పిల్ల కాళ్ళని అందుకున్నది ఆ బిడ్డ చూడు అవ్వ వేసుకుంటూ వచ్చే బిడ్డ కామలు ఎక్కువ దొబ్బ నుసురు పెట్టి అవ్వ దగ్గరికి రాకముందే నడవతాడు బిడ్డ పానం బిడ్డ పానం పోతే ఆ కొడుకు బల్లె వేయండి పొలగానికి అన్న చెప్తామని కొంతమంది దబా బడికాడ గురికి కొడుక మీ అవ్వ చచ్చిపోయిందిరా మీ అవ్వ చచ్చిపోయింది కొడుక అన్న వాళ్ళ కొడుకు బుక్కులాడ వారేసి అవ్వ అని ఆగం రోడ్డు కొంచెం కత్త అంటే హఠాత్తుగా ఆటో గుద్దింది ఆ పొరుడు వచ్చి నడి పొలాలలో బిడ్డ చచ్చింది రోడ్డు మీద కొడుకు చచ్చిండు నడిట్ల భార్య చచ్చింది భర్త శపం భార్య శపం కాడ ఏడ్చడానికి ఒక కొడుకు సావెరికాయింది బిడ్డ సావెరికాయింది ఇక నా బతుకు పాడవాడ నా దేవి బతుకు ఉన్న ముగ్గురిని ఓడగొట్టుకుందనే అవ్వో ముగ్గురు సాగు చూసినోనికి పిచ్చి వేసిందే అవ్వో జరిగే తీర్థం ఇయ్యాల జరిగింది రేపు ఎవరైనా అనుకుంటున్నారు రేపు జరిగేది ఇయ్యాలనుకుంటానికి ఏ మానవు నుంచి కాదు దేవుడు వస్తే దెబ్బ కనబడది మానవుడు వస్తే దెబ్బ కనబడుతుంది వాడు పాలోడో పగోడో కొడతాడు ఆ తల్లి కనుక కనకవతి స్నానం చేసుకుంటున్నారా మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నది